సంవత్సరం నుంచి మూసీ మీద ఏదైతే ఫాల్స్గా ఒక పెద్దగా కరప్షన్ రాజకీయ పార్టీ వాళ్ళు అధికారులు చేస్తారు. అంటే గతంలో 97లో నారా చంద్రబాబు నాయుడు ఒక నందనవరం అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి పెట్టారు. ఎంత పెద్ద మూసీకి ఒక కాల్వలా కన్వర్ట్ చేసి మూసీ నీళ్ళు మొత్తం కాల్వతోని పాస్ చేద్దామని అనుకోరు, అది కాలేదు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి మూసీ సుందరీకరణ అనే పేరు పెట్టి దానిలో మొత్తం రెండు రబ్బర్ డ్యామ్స్ కట్టారు. 390 crores రూపీస్, అది కూడా మొత్తం స్కామ్ జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ అని మొత్తం మూసీ బర్బాద్ చేసారు. మూసీ బర్బాద్ చేసేది ప్రభుత్వం అధికారులే. మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మూసీకి ఖరాబ్ చేయలేదు, మూసీలో పొల్యూషన్ ఇవ్వలేదు, మూసీకి ఏం చేయలేదు. మూసీకి ఇంకా సుందరంగా పెట్టుకోవాలని మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏనా ప్రభుత్వం మారగానే మూసీ మీద కళ్ళు ఎందుకు పడుతుంది? మూసీ ప్రభుత్వంకి అధికారులకి ఒక ఏటీఎంగా దొరికింది. ఏనా ప్రభుత్వం అధికారులు రాగానే ఒక ఏటీఎంగా మూసీకి వాడుకొని కోట్లు రూపాయలు మొత్తం స్కామ్ జరుగుతుంది. ఈ స్కామ్కి మేము రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వంకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మూసీ మీద ఏదైతే స్కామ్ జరిగింది ఆ స్కామ్కి మీరు బయట తీయాలి. దీని మీద ఒక సిట్టింగ్ జడ్జ్తోని ఎంక్వైరీ చేసి ఎన్ని కోట్ల రూపాయలు మూసీలో చేసిరు, ఒక్క సెంట్ కూడా మూసీ సుందరగరం కాలేదు 30 సంవత్సరంలో. ఇంకా మూసీ మొత్తం బర్బాద్ అయింది. ఈ బర్బాద్ చేసిన వాళ్ళు అంటే ప్రభుత్వం అధికారులే. ప్రతి ఒక్క పేరుతో మూసీకి ఖరాబ్ చేసి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మోసం చేసి మూసీ చుట్టూ ఉన్న ప్రజలకి ఒక ఇబ్బందిగా పెట్టి వాళ్ళు ప్రతి ఒక్క భయం పెట్టి ప్రతి ఒక్క టైంలోనే ఇది చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా దీనికి మూసీ సుందరీకరణ అందరికి కావాలని అనుకుంటున్నారు. అంటే మూసీ సుందరీకరణ ఎట్లా అవుతుంది అంటే కంపెనీస్ వాటర్ వేస్టేజ్ అయితే మూసీలా కలుస్తుంది, అది దానికి బంద్ చేయండి. మూసీలా సివరేజ్ అయితే వాటర్ వస్తుంది, అది బంద్ చేయండి. దాని తర్వాత మీ మూసీ చుట్టుపక్కగా ఉన్న ప్రజలకి అక్కడనే పెట్టి మీరు మూసీ సుందరీకరణ చేయండి. అక్కడ మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మీతో పాటు ఉండి మూసీకి సుందరీకరణ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మొన్ననే ఒక తెలంగాణ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే ఈ మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీరు వెళ్ళలేకుంటే మీ సామాను కూడా తీసుకోపోవడానికి వీలుండవు అని అంటారు. అరే నువ్వు ఎవర్రా బాబు? నువ్వు మొన్ననే వచ్చినావు. నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు మీ పని అయిపోయింది. మూసీ చుట్టుపక్కల జనాల దగ్గర వచ్చి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇంటి మీద వస్తే ఈ ప్రజలే మీ ఊరికి పంపిస్తారు అని మీరు ఆలోచించుకోవాలి. అది మీ వస్తా చేయలే పని మీరు ఏం చేస్తావు? మీరు ఈ పనికి దీనికి ఎందుకు ఇట్లా ప్రెషర్ పెడుతున్నారు అంటే వాళ్ళకి ఒక పేరు కావాలి. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కట్టిరు, ఈ హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టిరు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వాళ్ళ హయాంలో జరిగింది. మాది కూడా ఏమైనా పేరు ఉండాలి, మేము కూడా ఏమైనా కరప్షన్ చేసుకోవాలా అని మీ ఏదైతే మైండ్ నడిపిస్తారో ఆ మైండ్ వెంటనే మార్చుకోవాలని మేము రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మూసీ చుట్టూ ఉన్న ప్రజల జోలికి వస్తే మీరు ఉండరు, మీ ప్రభుత్వం ఉండరు, మీ అధికారులు కూడా ఉండరు. అది నేను గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఎప్పుడైనా అయితే 30 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. అంటే ఎవరైనా ప్రభుత్వం రాగానే మూసీ మీద కళ్ళు పెట్టి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి భయపెట్టించి అక్కడి నుంచి ఆ ప్రజలకి ఎక్కడ ఊరికి దూరంలో తీసుకుపోయి పెట్టేసి ఆ ఉన్న భూమికి మొత్తం రియల్ ఎస్టేట్గా వాడుకుంటారు. ఉన్న మీ రియల్ ఎస్టేట్ భూమిలు గిట్ట మీరు మార్చుకోండి అని మేము చెప్తా ఉన్నాం.